అలాగే అది కంటిన్యూ జరుగుతుంది. అలాగే ఇప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఆ పనులు కూడా త్వరలోనే స్టార్ట్ అవుతాయి. అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలను కలిపేలాగా సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం చేసింది. అలాగే దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో 70,328 మందికి దాదాపు 5.84 కోట్ల వ్యయంతో గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. ఇది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం.